అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 31 మార్చ్ మండే. ఫైనాన్షియల్ ఇయర్ ఆఖరిలోకి అడుగు పెట్టాం మనం. వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ నుంచి అయినా కనీసం పరిస్థితులు మెరుగుపడతాయని చెప్పి భావిస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ 1 వీక్ 10 డేస్లో వచ్చిన పాజిటివ్ మొమెంటం అనేది మార్కెట్స్లో స్థిరంగా నిలబడుతుందన్న ఒక నమ్మకం కానీ పటిష్టమైన ఆలోచన కానీ మనకు ఉండట్లేదు. బికాజ్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్ మనం వివిధ పారామీటర్స్ని ఫాలో అవుతున్నప్పుడు ఇంటర్నేషనల్గా నేషనల్గా అవన్నీ డేటా పాయింట్స్ అన్నింటినీ మనం క్రోడీకరించుకొని చూసినప్పుడు అంత ఈజీ అయిన పరిస్థితి ఏం కాదు అన్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. అందువల్ల వచ్చే ఏడాది నుంచి అట్లీస్ట్ అయితే చాలా సందర్భాల్లో అంటే వివిధ న్యూస్ ఛానల్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు ఏప్రిల్ నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు కొద్ది గొప్ప, అప్పటి వరకు వెయిట్ చేయండి అని చెప్పి అనేక సందర్భాల్లో అయితే నేనైతే చెప్పాను. ఏప్రిల్ 9వ తారీఖున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ కూడా ఉంది. మేబీ ఒక 0.5% మేర మరొకసారి వడ్డీ రేట్లలో కోత ఉండవచ్చు అన్న అంచనాలు కూడా ఉన్నాయి. లిక్విడిటీ మెజర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి బ్యాంక్స్కి. మొన్న కొటాక్ చీఫ్ లిక్విడిటీ అంత ఈజీ అయిన ఫ్యాక్టర్గా ఏం కనిపించట్లేదు, లిక్విడిటీ చాలా ఇబ్బందిగా ఉంది అన్నట్టుగా కూడా ఆయన చెప్పడము. వివిధ బ్యాంక్స్ ఎస్పెషల్లీ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కూడా నిధుల కోసం కటకటలాడుతూ ఉండడం, ఇవన్నీ కూడా అంశాలు కనిపిస్తున్నాయి. బట్ స్టిల్ ఇన్ఫ్లేషన్ మనకు పాజిటివ్గా ఉండడం అనేది, ఇన్ఫ్లేషన్ కట్టడి ఉండడం, 4% పరిమితం కావడం అనేది ఒక మేజర్ పాజిటివ్ ఫ్యాక్టర్గా అయితే ఉంది. అట్ ది సేమ్ టైం ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా ఆల్మోస్ట్ $70-75 దగ్గర అటు ఇటుగా ట్రేడ్ అవుతున్నాయి. మనకేం పెద్దగా నెగిటివ్గా అయితే లేదు. క్యాపిటల్ ఎక్స్పాన్షన్ పరంగా అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పరంగా క్యాపెక్స్ పరంగా మన వాళ్ళు డిఫెన్స్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ అండ్ ఇలా పిఎల్ఐస్ ఇవ్వడంలో కానీ ఎలక్ట్రానిక్స్ని మరింతగా ప్రోత్సహించడానికి భారీ ఎత్తున ప్రభుత్వం కూడా క్యాపెక్స్ ఖర్చు పెడుతోంది. ఇవన్నీ కూడా ప్రోత్సాహకర అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇలా ప్లస్లు ఎన్ని ఉన్నాయి మైనస్లు ఎన్ని ఉన్నాయి అన్ని బేరీ చేసుకొని చూసినప్పుడు సిస్టమాటిక్ రిస్క్ మన దగ్గర కంటే కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్స్టర్నల్ రిస్క్, ఇంటర్నల్ రిస్క్ అంటే ఎక్స్టర్నల్ రిస్క్ మన మార్కెట్స్ని కొద్దిగా హ్యామర్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈవెన్ సిప్స్ డేటా చూసుకున్నా, కొత్తగా డిమాట్ అకౌంట్స్ అడిషన్ చూసుకున్నా, తాజాగా ఎఫ్ఎండో మీద సెబీ తీసుకొచ్చిన అనేక ఆంక్షలు నిజంగా ట్రేడర్స్కి చుక్కలు చూపిస్తున్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి మార్కెట్స్లో ఉన్న వాళ్ళు కూడా ఈ తాజాగా వచ్చిన అనేక ఎఫ్ఎండో రూల్స్ వల్ల ఈ ఆంక్షల వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద ట్రేడర్స్ కూడా, ఈవెన్ సీజనల్ ఇన్వెస్టర్స్ 20-30 ఇయర్స్ మార్కెట్స్లో ఉన్న వాళ్ళు కొద్ది గొప్ప డైజెస్ట్ చేసుకోగలుగుతున్నారు. కానీ బట్ రీసెంట్గా మార్కెట్స్లోకి వచ్చిన వాళ్ళకి అసలు ఇవేవి అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. సో ఈ పొద్దుగాతం అంతా పక్కన పెడితే ఏషియన్ మార్కెట్స్లో మనకి యాక్చువల్గా ఇవాళ ఈద్ రంజాన్ సందర్భంగా మన మార్కెట్ సెలవు తీసుకున్న సంగతి తెలుసు. అసలు ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ ఈద్ శుభాకాంక్షలు. నికాయ్ యాజ్ ఆఫ్ నో 4% మేర, దాదాపుగా 4% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుంది. హాంకాంగ్ 1.5%, షాంఘై 1% మేర నష్టాలతో ట్రేడ్ కావడం అయితే మనం చూస్తున్నాం. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్ బలహీనపడిన సంగతి మనకు తెలుసు. నాస్డాక్ ఆల్మోస్ట్ 3% మేర, S&P 500 2% మేర, డౌ జోన్స్ కూడా 1.5% పైగా నష్టాలను చవి చూసింది. ఈ ట్రంప్ తారిఫ్ ఎఫెక్ట్ అనేది అంటే మనకి 2వ తారీఖు నుంచి, ఎల్లుండి నుంచి ఈ ట్రంప్ తారిఫ్ ఎఫెక్ట్ అనేది స్టార్ట్ కాబోతోంది. సో దాని రిపర్కుషన్స్ ఏ స్థాయిలో ఉంటాయి అన్నది ఇప్పటికీ ఎవరు గేజ్ చేయలేకపోతున్నారు. సో ఆటోస్ ఎస్పెషల్లీ యుఎస్లో కూడా వాహనానుకూలాన్ని అంటే దాదాపు 11-12% మేర అధికంగా డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం ఉంటుంది ఈ టారిఫ్స్ వల్ల అని చెప్పి అక్కడి ప్రజలు, అక్కడి ఏజెన్సీలే గగ్గోలు పెడుతూ ఉన్న ఈ తరుణంలో ఆయన ఏమైనా వెనక్కి తగ్గుతారా అన్నది కూడా ఇక్కడ మనం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ ఏదైనా సరే ప్రస్తుతానికి ఒక అన్సర్టనిటీ, మార్కెట్స్ ఎప్పుడు అన్సర్టనిటీని ఏ మాత్రం కూడా ఏ దశలో కూడా స్వాగతించవు. ఆ అన్సర్టనిటీకి క్లారిటీ వచ్చేంత వరకు ఇలాంటి మార్కెట్స్లో కొద్దిగా హెచ్చుతగ్గులు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. మనం ముందు నుంచి కూడా చెప్తున్నట్టు ఏడాది ప్రారంభం నుంచి కూడా గత 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో వచ్చినంత ఆశాజనకమైన ఫలితాలు, డబల్ డిజిట్ లాభాలు అనేవి ఇక్కడ కనబడవు, అంత ఈజీ అయినవి కాదు అని చెప్పి కూడా మనం పదే అనేక సందర్భాలు అయితే మాట్లాడుకున్నాం. సో హయ్యెస్ట్ సింగిల్ డిజిట్ కానీ ఆర్ఎల్స్ గరిష్టంగా 12-15% మ్యాక్సిమం మనం రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది ఈ ఫైనాన్షియల్ ఇయర్ పరంగా, ఆర్ఎల్స్ ఈ క్యాలెండర్ ఇయర్ పరంగా మనం చూసుకున్నా కూడా. ఇంటర్నేషనల్ మార్కెట్స్ ట్రెండ్ మనమైతే చూసాము. మన మార్కెట్స్ సెలవు తీసుకున్న ఏషియన్ మార్కెట్స్ వీక్గా ఉన్నాయి. గోల్డ్ $3,100 పైన స్థిరంగా ట్రేడ్ అవుతుంది. 3,150 ఆల్మోస్ట్ టచ్ అయ్యేట్టు కనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే అన్ని
ఫ్యాక్టర్స్ కూడా గోల్డ్ లాంటి వాటికి ఎక్కువగా నిధులు వెళ్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలామంది పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ సేఫ్ హెవెన్ వైపు మళ్ళుతున్నారు అంటేనే ఒక సంకేతంగా మనం భావించాలి. ఈవెన్ సిల్వర్ కూడా అదే స్థాయిలో ఈటీఎఫ్స్లో రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనకు ఆయిల్ పరంగా ఆల్మోస్ట్ $73-74 దగ్గర అయితే ఉంది. అది మనకి ఒక రే ఆఫ్ హోప్ ఏదైనా ఉంది అంటే ఆ రే ఆఫ్ హోప్గా మనం ఇక్కడైతే చూడవచ్చు. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్ అయితే మయన్మార్ లో వచ్చిన భారీ భూకంపం వల్ల దాదాపు 1700 మంది అఫీషియల్గా లెక్క ఉన్నప్పుడు కూడా అన్అఫీషియల్గా ఇంకా కొన్ని వేల మంది మృత్యువాత పడిన ప్రమాదం అయితే ఉంటుంది. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో వొడాఫోన్కి ఒక జాక్పాట్ కొట్టింది. సెకండ్ లైఫ్ వచ్చింది ఈ టెలికాం కంపెనీకి. వొడాఫోన్ క్యాన్ డూ ఇట్, గవర్నమెంట్ టు కన్వర్ట్ డ్యూస్ ఇంటూ ఈక్విటీ. సో ఏదైతే అప్పులో బారిన పడిందో వొడాఫోన్ని దాన్ని ఒడ్డున పడేసేందుకు ప్రభుత్వం మరొక ఇది తీసుకుంది. యాజ్ ఆఫ్ నౌ వొడాఫోన్కి 2,12,000 కోట్ల రూపాయల అప్పు ఉంది. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్, 2,12,000 crores ఆఫ్ డెట్ వొడాఫోన్ ఐడియాకు ఉంది. ఇందులో 70,300 కోట్లు ఏజీఆర్ డ్యూస్ అవుతే 1,10,000 కోట్లు స్పెక్ట్రమ్ డ్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఈ అమౌంట్లో మనకి 36,950 crores మాత్రమే స్పెక్ట్రమ్ డ్యూస్ని, ఇప్పుడు 1,10,000 కోట్లు ఉన్న స్పెక్ట్రమ్ డ్యూస్లో 36,950 కోట్లని ప్రభుత్వం ఈక్విటీగా మార్చుకుంది. అంటే ప్రభుత్వం వాటాదారుగా ఉంది ఇప్పుడు వొడాఫోన్లో. యాజ్ ఆఫ్ నో అయితే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ 22.6% వాటా ఉంది. ఇంకా ఈ కన్వర్షన్ తర్వాత వాటా పెంచుకుని దాదాపు 49% వాటా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంది. వొడాఫోన్కి 16% మేర మాత్రం వాటా ఉంది. ఆదిత్య బిర్లాకి 9.5% వాటా ఉంది. ఇంకా 2-3% అధికంగా అయితే మెజారిటీ వాటాదారు అయిపోతుంది ప్రభుత్వం కూడా. ఈ పాయింట్ ఆఫ్ టైంలో హోల్డింగ్ దీన్ని బిఎస్ఎన్ఎల్లో కలిపిన బిఎస్ఎన్ఎల్ అంటే జస్ట్ ఇది మై ఆలోచన మాత్రం, దీని గురించి అక్కడ డిస్కషన్ కూడా లేదు. ఇంకా రెండు కలిపి ఒక అతిపెద్ద సంస్థగా మార్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ లేక ఈ డియోపోలిలో కేవలం అటు జియో ఎయిర్టెల్కి మాత్రమే రెండు కంపెనీస్ మాత్రమే పోటాపోటీ పడుతున్న ఈ తరుణంలో వొడాఫోన్ లాంటివి టెక్నాలజీ లేక నిధులు లేక కటకట్లాడుతున్న పరిస్థితి. అక్కడ అన్నీ ఉన్నా కూడా ఐదోతనం లేదన్నట్టు బిఎస్ఎన్ఎల్కి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు వొడాఫోన్ లాంటి వాటితో ఏదైనా జత చేసుకున్నట్టయితే ఏదైనా బెనిఫిట్ అవుతుందేమో చూడాలి. కాకపోతే జోగి రాసుకుని బూడిద రాలడం కాకుండా మెరుగైన వ్యవస్థను పెట్టి ఒక ప్రొఫెషనల్ సీఈఓని పెట్టి రెండు ఆర్గనైజేషన్స్ని రన్ చేసుకోగలిగితే మేబీ ఒక మూడవ అతిపెద్ద టెలికాం కంపెనీగా ఎదిగే అవకాశం కూడా ఉంటుంది, వొడాఫోన్ అండ్ బిఎస్ఎన్ఎల్ రెండు కలిపి. సో ప్రభుత్వం మరి ఆలోచన ఎలా ఉందో కూడా అయితే చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నో అయితే వొడాఫోన్లో 49% వాటాతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అతిపెద్ద వాటాదారుగా ఉండడం కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇండియా ఓపెన్ టు క్లియరింగ్ ఇంపోర్ట్ డ్యూటీ హర్డిల్ ఫర్ యుఎస్ ఆటో పార్ట్స్. యుఎస్ ఆటో పార్ట్స్కి సంబంధించి లెవీ రిడక్షన్ అన్లైక్లీ టు హర్ట్ డొమెస్టిక్ ఇండస్ట్రీ. హై కాస్ట్ కాంపోనెంట్స్ మేడ్ బై యుఎస్ అన్లైక్లీ టు మ్యాచ్ ప్రైజెస్ ఆఫ్ ది లోకల్ పార్ట్ మేకర్. సో ఆటో ఇండస్ట్రీని కొద్దిగా పొడ్డున పడేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు అయితే తీసుకుంటుంది. వాట్స్ ఆన్ Foxconn's plate this year up to 30 million apples. Company aims to double its production, iPhone production ని మరింతగా పెంచుకోవడానికి ఫాక్స్కాన్ ప్రయత్నాలు చేస్తుంది. చైనాను మించి చైనా కంటే డైవర్సిఫై చేసుకుని ఇతర ప్రాంతాల్లో కూడా మరింతగా తన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఫాక్స్కాన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇవి. ఇండస్ఇన్ పార్ట్స్ విత్ సమ్ బిజినెస్ లోన్స్ టు బిల్డప్ లిక్విడిటీ పెంచుకోవడానికి ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో లిక్విడిటీ అప్పు పుట్టడం అనేది ఇండస్ఇన్ బ్యాంకింగ్ అంత ఈజీ అయిన టాస్క్ కాదు. ఇప్పుడున్న ఈ దీనిలో ముందే లిక్విడిటీ క్రంచ్, దానికి తోడు కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ కానీ ఆర్ఎల్స్ రకరకాల సమస్యలు వేధిస్తున్న ఇండస్ఇన్ బ్యాంకుని దీంతో లిక్విడిటీ మరింత ఇబ్బంది పడకుండా కొంత డెట్ని ఇతర బ్యాంకులకి మళ్లించి లిక్విడిటీని కొద్దిగా పెంచుకునే ప్రయత్నాలు అయితే చేస్తోంది. ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఫెడరల్ బ్యాంక్ హ్యావ్ ప్రొవైడెడ్ లిక్విడిటీ సపోర్ట్ టు ఇండస్ఇన్ బ్యాంక్ బై అక్వైరింగ్ హైలీ రేటెడ్ లోన్స్ అట్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 7.5 to 8%. ఈ రెండు బ్యాంకులకి కొద్దిగా నిధులను బదలాయించి లిక్విడిటీని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది ఇండస్ఇన్ బ్యాంక్. ఇది కొద్ది గొప్ప ఒక ప్రయత్నంగా దీన్ని చెప్పుకోవచ్చు. Dream11 పేరెంట్ ఫ్లిప్స్ బ్యాక్ త్రూ ఎక్స్ప్రెస్ రివర్స్ మెర్జర్ పాత్ అమాంగ్ ఫస్ట్ యూజ్ న్యూ ఫాస్ట్ ట్రాక్ మెకానిజం. సో అదొకటి. హ్యాస్ షిఫ్టెడ్ డొమిసిల్ ఫ్రమ్ డెల్వేర్ యూఎస్ టు ఇండియా త్రూ ద రివర్స్ మెర్జర్ రూట్. సో యూఎస్ నుంచి ఇండియాకు వాళ్ళు
మార్చుకున్నారు. ఎలక్ట్రానిక్స్ ఇంక్ స్టార్ట్స్ బజింగ్, క్యాపెక్స్ లైన్డ్ అప్ పార్ట్నర్ హంట్ ఆన్. ఇక్కడ ముందు ఏదైనా సరే డిక్సన్ టెక్నాలజీస్ FY26లో భారీగా ఇన్వెస్ట్ చేయబోతోంది. మైక్రోమాక్స్ కానీ ఆప్టిమియస్ కానీ ఇవన్నీ కూడా సిద్ధమవుతూ ఉన్నాయి. ఇప్పుడు దీనితో తాజాగా ప్రభుత్వం PLIs ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ని ప్రకటించిన ఈ తరుణంలో దీన్ని కైవసం చేసుకోవడానికి, దీని ద్వారా వృద్ధి పొందడానికి కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఫారినర్స్ డిచ్ స్టాక్స్ డీపెన్ దేర్ ఇండియా బాండ్. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఈక్విటీతో పోలిస్తే ఈక్విటీల నుంచి బయటికి మళ్ళీ బాండ్స్ మార్కెట్స్లోకి ఇన్వెస్ట్ చేస్తున్నారు, బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ఒక ఆసక్తికరమైన అప్డేట్గా అయితే ఇక్కడ ఉంది. BSE నుంచి ఒక భారీ న్యూస్, బోనస్ ఇస్తారని చెప్పి అనుకున్నారు. బట్ 1-2 స్టాక్స్ బోనస్ అయితే ఇవ్వబోతోంది. 2:1. ఒక షేర్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి 2 షేర్స్ని BSE బోనస్గా ఇవ్వబోతోంది. రికార్డ్ డేట్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు. వన్స్ రికార్డ్ డేట్ మెన్షన్ చేసిన తర్వాత ఆ షేర్లు ఆ తేదీలోపు ఎవరి అకౌంట్లో, ఎవరి డిమాట్ అకౌంట్లో షేర్లు అయితే ఉంటాయో వాళ్ళకి బోనస్ షేర్స్ అయితే ఉంటాయి. ఆ ప్రైస్ అడ్జస్ట్మెంట్ కూడా జరుగుతుంది. దాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి. దాదాపు ₹170 వరకు డివిడెంట్ కంపెనీ ఇప్పటికే ఇచ్చింది స్టార్టింగ్ నుంచి. అండ్ గతంలో కూడా 22లో కూడా ఒకసారి బోనస్ని కంపెనీ ఇష్యూ చేయడం అయితే మనం చూసాం. సో BSE యాక్టివ్లో ఉండొచ్చు. FPI ట్రేడ్స్ హింట్ అట్ చేంజ్ ఆఫ్ మూడ్ విత్ లేట్ మార్చ్ బై. సో మార్చి నెలలో మార్చి 15వ తారీఖు నుంచి కూడా కొద్దిగా మూడ్ అయితే మారింది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ బయర్స్గా ఉన్నారు. బట్ ఆసక్తికరమైన అంశం ఏంటి అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దగ్గర నిధులు డ్రై అప్ అయిపోయాయా, ఎందుకంటే పెద్దగా బయింగ్ లేదు, కొద్దిగా సెల్లింగ్ కూడా చేస్తున్నారు. ఈ మూడ్ అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సంబంధించి యాజ్ ఆఫ్ నౌ మూడు పాజిటివ్గా ఉంది. ఏప్రిల్ నెలలో కూడా ఇదే కనుక పాజిటివ్ మూడు కొనసాగితే మార్కెట్స్కి కొద్దిగా వెన్నుదన్నుగా నిలిచే అవకాశం అయితే ఉంది. ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ ఫేస్ ద టర్బులెన్స్ టెస్ట్. కొత్తగా మార్కెట్స్లోకి వస్తున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారన్న సంగతి మనకైతే తెలుసు, ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని ఏం లేదు. కొత్తగా డిమాట్ అకౌంట్స్ విపరీతంగా ఓపెన్ అవుతూనే వస్తున్నాయి, ఇన్వెస్టర్స్ సంఖ్య పెరుగుతూనే ఉంది. కాకపోతే వాళ్ళలో ఎంతమంది లాభాల్లో ఉన్నారు అనేది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఇప్పుడున్న. ఎందుకంటే ఇలాంటి టర్బులెంట్ టైమ్స్ని రీసెంట్గా మార్కెట్స్లోకి వచ్చిన వాళ్ళు 2 to 3 years వచ్చిన వాళ్ళు మార్కెట్స్లోకి ఇలాంటి ఒక విపత్కర పరిస్థితిని గతంలో ఎప్పుడు చూసి ఉండలేదు. అందువల్ల లాంగ్ టర్మ్ హోల్డింగ్ ఆలోచన ఉన్నవాళ్ళు లాంగ్ టర్మ్గా ఉన్నప్పుడు మాత్రమే మనం డబ్బులు వస్తాయి మార్కెట్స్లో. లాస్ట్ 2-3 years బ్యాక్ వచ్చినట్టు ఈజీ మనీ, క్విక్ మనీ అంతే కాదు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. క్రెడిట్ కార్డ్ స్పెండ్స్ డ్రాప్డ్ 8 months low of 1.67 lakh crores in Feb. న్యూ మంత్లీ కార్డ్ అడిషన్స్ ఆల్సో నియర్లీ హాఫ్ ఫ్రమ్ జనవరి నెంబర్స్. కొత్తగా క్రెడిట్ కార్డ్స్ తీసుకున్న వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. ఆల్రెడీ క్రెడిట్ కార్డ్స్ తీసుకున్న వాళ్ళ సంఖ్య తీసుకొని వాటిని ఖర్చు చేసే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది. 8 నెలల కనిష్ట స్థాయికి చేరటం అనేది కూడా కొద్దిగా నెగిటివ్ అంశంగా అయితే మనం ఇక్కడ చూడాలి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఎక్స్పెక్ట్స్ డిపాజిట్స్ టు గ్రో అట్ 9 to 11, లోన్స్ టు రైజ్ అట్ 11 to 13% అనేది బ్యాంక్ ఆఫ్ బరోడా CEO దేవదత్త చంద్ ఇంటర్వ్యూ. అదాని గ్రీన్ ఆపరేషనలైజెస్ 480 megawatt పవర్ ప్రాజెక్ట్స్. వేదాంత చీపర్ లోన్స్కి వాళ్ళని మార్చుకోవడం వల్ల దాదాపు $120 million అంటే ₹1,027 కోట్ల వరకు ఇంట్రెస్ట్ పేమెంట్స్ రూపంలో తగ్గించుకోగలిగింది అనేది కూడా ఒక ఆసక్తికరమైన అంశం. టమాసెక్ హల్దీరామ్స్లో 10% వాటా కొనుగోలు చేసింది. మోడీ ఫస్ట్ ప్రైవేట్ సెక్టార్ డిఫెన్స్ డ్రోన్ రన్వేని ప్రారంభించారు మోదీ గారు. 1.27 kilometerల రన్వే మేల్ డ్రోన్స్, మేల్ అంటే మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్స్ని ఇక్కడ వాటిని టెస్టింగ్ కోసం 1000 ఎకరాలని కూడా ఇక్కడ దాదాపు 1080 ఎకరాలని కూడా డెడికేట్ చేశారు ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్కి. సో ఇదొక అతిపెద్ద ఫెసిలిటీగా మారబోతోంది. డ్రోన్స్ని మరింత సక్సెస్ఫుల్గా పరీక్షించేందుకు, డ్రోన్స్ టెక్నాలజీని మరింతగా వివిధ మార్గాల్లో ఇండ్యూస్ చేసుకునేందుకు కూడా అవకాశం అయితే ఉంటుంది. మ్యూటెడ్ స్టార్ట్ టు FY26 విత్ నో న్యూ ఇష్యూస్ దిస్ వీక్. సో FY26 ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభంలో ఎలాంటి ఇష్యూస్ అయితే ఈ వారంలో లేవు. బట్ ఓవరాల్గా ఈ ఇయర్లో ₹2 లక్షల కోట్ల వరకు IPO ద్వారా నిధులు సమీకరించేందుకు పెద్ద పెద్ద కంపెనీస్ జెప్టో కానీ, రిలయన్స్ జియో, LG లాంటి పెద్ద కంపెనీస్ సిద్ధమవుతూ ఉన్నాయి. బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఇమీడియట్గా వాటేం లేదు, సెకండ్ హాఫ్లో మార్కెట్ స్టెబిలైజ్ అయిన తర్వాత వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో టెక్ ఫర్మ్స్ లైనప్ ఫర్ 23,000 crores PLI జాక్పాట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. MPC మే ట్రిమ్ రేట్ బై 25 basis points ఇన్ ఏప్రిల్ మీట్, ఆల్రెడీ మనం దీని గురించి కూడా మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ కూడా ఫస్ట్ పేజ్. లైఫ్ లైన్ టు వోడాఫోన్, గవర్నమెంట్ టు కన్వర్ట్ 37,000 crores యూస్ ఇన్ టు ఈక్విటీ, రైజ్ స్టేక్ టు 49%. ఇక 2% చేసుకుంటే 51% మెజారిటీ స్టేక్ అవుతుంది ప్రభుత్వానికి. సిప్ అకౌంట్స్ 20% మేర లీకులు ఉన్నాయి. అంటే 20% మేర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిప్స్లో
సిప్ను పాస్ చేసిన వాళ్ళు కానీ స్టాప్ చేసిన వాళ్ళు కానీ ఉన్నారు అనేది కూడా ఒక ఆసక్తికరమైన అంశంగా ఇక్కడ చూడాలి. ఎందుకంటే సిప్స్ పాస్ అవ్వడం అనేది, సిప్స్ తగ్గిపోవడం అనేది మార్కెట్స్ నెగిటివ్గా అయితే తీసుకుంటుంది. బట్ ఇమీడియట్గా ఈరోజు రేపటి ట్రేడింగ్ స్టార్ట్ అయినప్పుడు అని కాదు, బట్ ఇదే కంటిన్యూస్గా ఒక 5-6 నెలలు సిప్స్ తగ్గిపోతున్నాయి, ఈ 20% లీక్ అనేది మెల్లిమెల్లిగా పెరుగుతూ వెళ్తుంది అన్నప్పుడు అప్పుడు మార్కెట్స్ గురించి మనం కొద్దిగా ఆందోళన పడాలి. ఐటీ డిపార్ట్మెంట్ ఇండిగో మీద 944 కోట్ల రూపాయల అతిపెద్ద పెనాల్టీ విధించింది. అయితే ఇది చట్టపరంగా అయితే కాదు, అకార్డెన్స్ విత్ లా కాదు అని చెప్పి ఎయిర్లైన్ వాదిస్తుంది. వాటి చూడాలి. మిడ్ స్కేల్ హోటల్స్ ఫైండ్ మోర్ రూమ్ టు ఎక్స్పాండ్. చిన్న హోటల్స్ మిడ్ స్కేల్ సైజ్, ఈవెన్ ఇండియన్ హోటల్స్ సంబంధించిన చిన్న ప్రైస్ బ్రాకెట్లో ఉన్న ఆర్ తక్కువ బిలో 5,000 రూపీస్ రేంజ్లో ఉన్న హోటల్స్ కూడా డిమాండ్ అయితే బాగా పెరుగుతుంది. స్టాక్స్లో కూడా కొద్దిగా జంప్ అయితే మనం చూసాము. ఆటో సేల్స్ FY25లో కేవలం 5% మాత్రమే పెరిగింది. ప్రభుత్వం GST కట్ చేస్తే మరింతగా డిమాండ్ పెరగవచ్చు అనేది ఇండస్ట్రీ ఆలోచనగా ఉంది. గత ఏడాది 10% ఉన్నది, ఈ ఏడాది 5% మాత్రమే పరిమితమైంది. ఆటో సేల్స్లో స్కిడ్డింగ్ అయితే బాగా చూసాం. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్. ఇక పదే చెప్తున్నట్టు తిరుపతిలో మనకి ఏప్రిల్ 13వ తారీఖున ఆదివారం మాస్టర్ క్లాస్ జరగబోతుంది. ఇలాంటి చాలా అంశాలు ఈ ఆర్థిక ఏడాది అలాగే ఈ క్యాలెండర్ ఇయర్లో మన వ్యూహాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలన్న అంశాలని కూడా మనం అక్కడ మాట్లాడుకుందాం. సో ఆసక్తి ఉంటే ఖచ్చితంగా వాటి రిజిస్టర్ చేసుకున్న ప్రయత్నం అయితే చేయండి. మీకు పైసా వసూలు సెషన్ అవుతుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు. అనేక అంశాలు మనం అక్కడ మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. స్టాక్స్ రికమెండేషన్స్ ను మించిన సబ్జెక్ట్ ప్రాఫిట్ మాస్టర్ కాన్ఫరెన్స్ లోనే సాధ్యం. ఐఐటీలో కూడా దొరకని ప్రాక్టికల్ అనాలిసిస్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ తో బిజినెస్ కిటుకులు తెలుసుకోండి. బెస్ట్ బిజినెస్ లను ఎర్లీ స్టేజ్ లోనే గుర్తించండి. సెక్టార్లు, కంపెనీలు, బ్యాలెన్స్ షీట్ల లోగుట్టు అర్థం చేసుకోండి. మార్కెట్ మాయాజాలంలో పడి కొట్టుకుపోకుండా ఇన్వెస్టర్లకు అర్థం చేయించే ప్రయత్నం. తిరుపతి వేదికగా ప్రాఫిట్ మాస్టర్ టీమ్ అనలిస్ట్ శేషు మాస్టర్ క్లాస్ ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం హోటల్ వివాహ భోజనంబులో. రిజిస్ట్రేషన్ సహా మరిన్ని వివరాలకు 7702906749 లో సంప్రదించండి.